కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ధనం మాత్రం ఖర్చు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంత మీరు చెయ్యి పట్టుకొని ఎంత ధనాన్ని తక్కువ ఖర్చు చేయాలనుకున్నా కానీ మీకు తెలియకుండానే ఎంత పొదుపు చేస్తున్నా కానీ మీకు తెలియకుండానే అలా 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 ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సోదరుల వల్ల కానీ సోదర సమానుల వల్ల కానీ కొంత మీరు ఏదైనా ఒక మేలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతున్నాయి. అయితే ఖర్చులు కూడా యథావిధిగా ఉన్నాయి. వైద్య సేవ కోసం వైద్యుని సంప్రదించడం కోసం ఏదైనా చిన్న చిన్న నరాల సమస్యలు, మజిల్స్ సంబంధించిన కండరాల సమస్యలు, కాళ్ళ నొప్పులు వీటికి సంబంధించినంత వరకు వైద్యుడిని సంప్రదించడం, ఔషధ సేవనం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. కొంతమందికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు నిశ్చయం కావటము, లేదా కొంతమంది ప్రేమ వ్యవహారాలలో మీరు ఎంటర్ అవ్వటం, ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఇక అంతేకాకుండా కళాపరమైనటువంటి స్థితి లేదా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చక్కని కళాకారుల యొక్క పరిచయం, వారితో మీకు చక్కని సత్సంబంధాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విద్యార్థులు పోటీ పరీక్షల ప్రయత్నాలు చేసేటువంటి సమయంలో కూడా అనవసరమైన కాలయాపనే ప్రధానమైన శత్రువుగా మీరు గ్రహించండి. తద్వారా మీకు మీ యొక్క సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు మిశ్రమ ఫలితమే ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా నృసింహ కరావలంబ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాకుండా సుదర్శనం కానీ గణపతికి గరిక వేయటం కానీ చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.